ఏపీలో ప్రజాప్రతినిధులపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఖాకీలు కొరడా జుడిపిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన రావణ్ను పిఠాపురం పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జై భీమ్ భారత్ పార్టీ అధినేత జడా శ్రవణ్ కుమార్ పై 2 కేసులు నమోదయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేసిన రావణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో పిఠాపురం పోలీసులు రావణ్ అదుపులోకి తీసుకుని పిఠాపురం తరలించారు. గతంలో పిఠాపురంలో స్కూల్ పిల్లల మధ్య కుల సమస్యపై జరిగిన గొడవను పవన్ కళ్యాణ్ కేవలం చిన్నపిల్లల గొడవగా తీసిపారేశారంటూ రావణ్ చేసిన ప్రసంగంపై పోలీసులు నిలదీశారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని విచారణలో ప్రశ్నించారు. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక ఎవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు రోజంతా విచారించగా రావణ్ సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. పవన్ ఆయన కూతుళ్లపై ఇష్టారీతిలో పోస్టులు పెట్టించి పైశాచిక ఆనందం పొందుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మీరు చూస్తే ఆ ఇష్యూని కులముద్ర పెట్టాడు. ఇద్దరు కూడా కాపులే. ఇద్దరు కాపులైతే కులముద్ర పెట్టి అనవసరంగా నోరు బారేసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన లేనిపోని పోస్టులు పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన కూతుర్లు ఏం తప్పు చేశారని అడుగుతున్నాం. కూతుర్ల పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి మానసిక క్షోభకు గురయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళు మనుషులని నేను అడుగుతున్నా. జూన్ 28న ఏలూరు బహిరంగ సభలో పవన్, చంద్రబాబు, రాధా మనోహర్లపై రావణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన నేత బొజ్జా కుమార్ ఫిర్యాదు చేశారు. బొజ్జా కుమార్ ఫిర్యాదుతో పిఠాపురం పోలీసులు క్రైమ్ నెంబర్ 117/2026 కింద పలు బిఎన్ఎస్ సెక్షన్లు, ఐటీ యాక్ట్ సెక్షన్ 66 కింద కేసు నమోదు చేశారు. ఇందులో 2 నాన్ బెయిలబుల్ సెక్షన్లున్నాయి. దీనిపై జై భీమ్ రావు భారత్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగారపు మల్లికార్జునరావు మండిపడ్డారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇక పిఠాపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత జరిగింది. రావణ్ క్షమాపణ చెప్పాలి అని జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరోవైపు రావణ్ కు మద్దతుగా మరో వర్గం ఆందోళనకు దిగింది. కుట్రలను పసిగట్టే పవన్ ప్రజలకు వివరిస్తున్నారు అని, అందుకే వైసీపీకి కడుపు మంట అని ఎంపీ బాలశౌరి విమర్శించారు. ప్రశ్నించడం పేరిట వ్యక్తిగత దూషణలు, మహిళలు, చిన్నారులపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే చట్టం సహించదని జనసేన నేత రామ్ తాళ్లూరి ఎక్స్ వేదికగా హెచ్చరించారు. మరోవైపు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై విద్వేషపూరిత ప్రసంగం చేసి బెదిరింపులకు పాల్పడినందుకు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ పై కేసులు నమోదయ్యాయి. తోట ఫణిబాబు అనే వ్యక్తి ఫిర్యాదుతో కాళ్ల పోలీసులు కేసు నమోదు చేసి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టడంపై దర్యాప్తు ప్రారంభించారు. ఇదే వ్యవహారంలో ఏలూరు 3 టౌన్ పిఎస్ లో శ్రవణ్ పై మరో కేసు నమోదైంది. ఆదివారం ఏలూరు సభలో రఘురామపై పరుష పదజాలం వాడారు అని పెద్దేడ వెంకట్రమణ ఫిర్యాదు చేశారు. ఉండి నియోజకవర్గంలో శ్రవణ్ దిష్టిబొమ్మలను టీడీపీ నేతలు దహనం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్నవారిని దూషిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని డిప్యూటీ స్పీకర్ రఘురామ స్పష్టం చేశారు. ఈ నెల 3లోగా శ్రవణ్ కుమార్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే హక్కు ఉంది అంటూ హద్దులు దాటి సమాజంలో కుల మత విద్వేషాలు రెచ్చగొడితే చట్టానికి శిక్షార్హులే అని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు.